దానికి వచ్చి వారు వచ్చి ఎకో సిస్టమ్ గురించి చెప్తున్నారు అధ్యక్ష. వైజాగ్లోను ఐటీ పార్క్ ఎకో సిస్టాన్ని 2004లోనే మేము ప్రారంభించాం అధ్యక్ష. ఆ రోజున నేను మినిస్టర్ని. ఐటీ పార్క్ ని ఐటీని నేను స్థాపించాను. బీజేపీ అధ్యక్ష. మీరు కాదు మీ నాన్నగారు అని చెప్తారు, మీ తండ్రి గారు అని చెప్తారు. 2014, 2019 ఏం చేయాలో చెప్పండి. ఏదైతే 2019లో అధ్యక్ష 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూర్చోండి 2019లో ఏదైతే మీరు ఎకో సిస్టమ్ గురించి ఈ డేటా సెంటర్ మారుతారో 2019లో జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని డేటా సెంటర్ వచ్చి ఎవరైతే అమలు చేశారో అదాని చెప్పారు కదా. ఇది తెలియదు అధ్యక్ష. అయినప్పటికీ కూడా వాటి గురించి సంప్రదింపు చేయడానికి డిస్కస్ చేయడానికి దీని మీద సపరేట్ డిబేట్ తెచ్చుకుంటా బిజినెస్ సెక్టర్. కానీ ఈరోజు ఈ ప్రశ్నకి ఈ ప్రభుత్వం లోపాకారిగా మీకున్న లావాదేవీలతో మీ స్వార్థ ప్రయోజనం కోసం అధ్యక్ష చెప్తాను అధ్యక్ష. వైజాగ్లో జీతం భూములు అధ్యక్ష వాళ్ళ కుటుంబానికి వచ్చి 5,000 కోట్ల భూముల్ని ఏ రకంగా అపరంగా కట్టబెడతారు అధ్యక్ష. ఎంతమందికి ఉద్యోగం ఇస్తారు జీతం? 5,000 కోట్ల భూముల్ని కట్టబెడతారు అధ్యక్ష. ఇది సమన్వయం అధ్యక్ష. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ పోతోపిడికి ఈ లాలూచికి నిరసనగా ఈ దందానికి నిరసనగా మీరు చేస్తున్న వ్యతిరేకమే విధానం నిరసనగా ఈ ప్రశ్న నుంచి మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. ప్రొటెస్ట్ చేస్తాం అధ్యక్ష. మంత్రి గారు అధ్యక్ష ప్లీజ్ శ్రీకాంత్ కూర్చోండి అధ్యక్ష. అమ్మా కూర్చోమ్మా. అధ్యక్ష నేను ఇప్పుడు 5 కంపెనీలకి మేము ఒక్క నిమిషం 5 కంపెనీలకి మేము భూములు కేటాయిస్తాం జరిగింది 99 పైసల్లో. దాంట్లో టీసీఎస్, కాగ్నిసెంట్, ఏఎన్ఎస్ఆర్, రహేజా కార్ప్, అదేవిధంగా మదర్సన్ ఇంటర్నేషనల్కి మేము భూములు కేటాయించాం అధ్యక్ష. ఇప్పుడు ఉర్సా అన్నారు, ఛాలెంజ్ చేశాను, మాట్లాడలేకపోయారు. ఇంకొకరికి ఎవరికో ఇచ్చామన్నారు, అసలు కేటాయింపే జరగలేదు, వాకౌట్ చేస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? వాస్తవ సత్య దూరం మాటలు మాడితే ఇట్లనే ఉంటుంది అధ్యక్ష. ఎందుకు ఇలాంటి కంపెనీస్ మేము ల్యాండ్ ఇస్తామంటే అధ్యక్ష, ఒక్క ఐటీ ఉద్యోగం వల్ల సుమారుగా 5 నుంచి 6 ఇండైరెక్ట్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి అధ్యక్ష. అంటే ఒక 65,000 మందికి మనం సుమారుగా 65 నుంచి 70,000 మందికి మనం ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే 3.5 లక్షల నుంచి 4 లక్షల మందికి ఇండైరెక్ట్ జాబ్స్ అనేది వస్తుంది అధ్యక్ష. అంటే ఈ సెకండరీ ఇండస్ట్రీస్ కూడా హెల్త్ కేర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఈ రీటైల్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఇది మొత్తం ఎకో సిస్టమ్ మొత్తం కిక్ స్టార్ట్ అనేది అవుతుంది అధ్యక్ష. మా అంచనా ప్రకారం అధ్యక్ష ఈ ఒక 50,000 ఐటీ ఉద్యోగస్తులు ఒక సిటీలో ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. డైరెక్ట్గా సుమారుగా $1 బిలియన్ ఆ ఎకానమీకి ప్రతి ఇయర్ వస్తుంది అధ్యక్ష. 1 బిలియన్. మా లక్ష్యం ఏంటంటే 5 లక్షలు అధ్యక్ష. సో $10 బిలియన్ ఒక విశాఖపట్నం ఎకో సిస్టానికి ప్రతి సంవత్సరం ఎకనామిక్ యాక్టివిటీ చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. సో ఇది ఒక సిస్టమేటిక్గా చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకు వాకౌట్ చేశారో ఇంకా నాకు అర్థం లేదు. ఎందుకంటే బొత్స గారికి అదొక ఫ్యాషన్, ఇట్లా వస్తారు అట్లా వెళ్తారు అధ్యక్ష. ఈ తలుపు నుంచి ఆ తలుపు నుంచి వెళ్తారు, మళ్ళీ ఈ తలుపు నుంచి వస్తారు. అదొక ఫ్యాషన్ కింద మారింది అధ్యక్ష. మేము చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మేము ఇచ్చాం, కేటాయింపులన్నీ ఇచ్చాం. ఆయన ఒక ప్రశ్న అడిగారు, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం తీసుకున్నారు అధ్యక్ష? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధ్యక్ష, టీసీఎస్, దేర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐటీ ప్లేయర్స్. ఎస్, నన్ను క్రిటిసైజ్ చేయాలంటే ఒక విషయంలో క్రిటిసైజ్ చేయొచ్చు అధ్యక్ష. నేను బాంబే హౌస్కి వెళ్ళాను, టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు ఒకసారి రా, ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ అంటే నేను ఆయన బాంబే హౌస్కి వెళ్ళాను. ఆ బాంబే హౌస్లో ఒక
కప్ టీ ఇచ్చారు అధ్యక్ష, నేను క్రిటిసైజ్ చేయండి, టీ గురించి క్రిటిసైజ్ చేయండి, నో ప్రాబ్లం, దట్స్ ఇట్. సెకండ్, వాళ్ళు ఏం అడిగారు, కాగ్నిసెంట్ క్రిటిసైజ్ చేయొచ్చు అధ్యక్ష, ఎందుకంటే నాకు ఒక కప్ కేక్ ఇచ్చారు అధ్యక్ష. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, డావోస్లో వాళ్ళ షాలేకి వెళ్ళినప్పుడు, ఆ రోజు నా పుట్టినరోజు అధ్యక్ష, ఒక కర్టసీగా కప్ కేక్లో క్యాండిల్ పెట్టి నా చేత బ్లో చేయించారు అధ్యక్ష. సింపుల్. నేను క్రిటిసైజ్ చేయాలంటే అది క్రిటిసైజ్ చేయండి, అంతేగాని ఆధారాలు లేకుండా ఏదో చేసాం. అధ్యక్ష, మేము ఒక లక్ష్యంతో పెట్టుకున్నాం, ఉద్యోగాలు కల్పించాలనేది మా లక్ష్యం. ఇట్స్ అ ప్రెరోగేటివ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. నేను అడిగాను వాళ్ళని, మాకు ఇన్కమ్ కన్నా ఉద్యోగాలు మా లక్ష్యం, మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం, మేము ఎక్కడ లాలుచి పడాల్సిన అవసరం మాకు లేదు అని మేము చాలా స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. మీరు ఒక్కసారిగా చూస్తే ఒక కియా మోటార్స్ వల్ల, కేవలం కియా మోటార్సే కాదు, అనుసంధానమైన అన్ని యాన్సిలరీస్ని తీసుకురావాలని మేము ఆనాడే ఒక కార్యాచరణ పెట్టుకుని వాళ్ళకి తక్కువ ధరలో భూములు కేటాయించాం. ఈరోజు ఒక్క కియా మోటార్స్ వల్ల ఆ ప్రాంతం మొత్తం రూపురేఖలు మారిపోయినాయి. ఎకో సిస్టమ్ అంటే అది అధ్యక్ష. ఇప్పుడు ఎకో సిస్టమ్ నేను ఇంకోటి చెప్తాను అధ్యక్ష, మేము సుమారుగా 22 సిటీస్ కడుతున్నాం. గ్లాస్ సిటీ వస్తుంది, ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది, రెన్యూబుల్ ఎనర్జీ సిటీ, వీఆర్ బిల్డింగ్ నౌ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్గాట్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ, ఈ మొత్తం డ్రోన్ సిటీ, ఇట్లా సుమారుగా 22 క్లస్టర్స్ అధ్యక్ష. స్పేస్ సిటీ అధ్యక్ష 300 ఎకరాలు ఇచ్చాము అధ్యక్ష స్కై రూట్ అనే సంస్థకి. 300 పైచిలుగా ఎకరాలు మేము వాళ్ళకి భూమి ఇచ్చాము. ఎందుకు ఇచ్చాం?